Good morning, students. Today I am discussing about the topic is leaf anatomy. Last class లో మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసాం కదా. ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఏం చూసాము, దేనికోసం చూసాము, మనం రూట్ అనాటమీ కోసం చూసాం కదా, టిఎస్ ఆఫ్ రూట్ కోసం చూసాం కదా. టుడే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే లీఫ్ అనాటమీ కోసం చూద్దాం అనమాట. మనకి పత్రం యొక్క అంతర్నిర్మాణం, లీఫ్ అనాటమీ. పత్రం అంతర్నిర్మాణం. లీఫ్ అనాటమీ తీసుకుంటే పత్రాలన్నీ కూడా మనకి లైకోపోడియాలో లీవ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సింపుల్ లీవ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి లైకోపోడియా లీవ్స్ అన్నీ కూడా సింపుల్ లీవ్స్గా ఉంటాయి. ప్లస్ ఇవి 3 పార్ట్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ప్రతి లీఫ్ కూడా 3 భాగాల్ని ఇవి కలిగి ఉంటాయి. ఆ 3 భాగాలు ఏంటి అంటే మనకి ఆ లీఫ్ని టిఎస్ఎఫ్ లీఫ్ తీసుకుంటే మనకి పత్రం యొక్క అడ్డుకోత కనుక తీసుకుంటే దీంట్లో మనకి 3 భాగాలు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎపిడెర్మిస్ కనిపిస్తుంది, నెక్స్ట్ మీసోఫిల్, థర్డ్ వన్ వీన్, మధ్య ఈనె అనమాట. ఈనెని కలిగి ఉంటుంది అనమాట. మధ్య ఈనెని సూచించే వాస్కులర్ బండిల్ దీంట్లో మనకి కనిపిస్తుంది. వీన్లో మనకి వాస్కులర్ బండిల్ కనిపిస్తుంది అనమాట. మధ్య ఈనెని సూచించే వాస్కులర్ బండిల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి 3 భాగాలు మనకి పత్రం యొక్క అడ్డుకోతలో కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 భాగాలు పత్రం యొక్క అడ్డుకోతలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి పత్రం యొక్క అడ్డుకోత తీసుకున్నప్పుడు దీంట్లో ఫస్ట్ మనకి కనిపించేది ఏముంటుందంటే ఎపిడెర్మిస్ ఉంటుంది అన్నమాట. ఎపిడెర్మిస్ మధ్యలో అక్కడక్కడ స్టొమాటస్ ఉంటాయి. ఇక్కడ మనకి కనిపించేది స్టొమాటస్ అన్నమాట. పత్రరంధ్రాలు ఉంటాయి అక్కడక్కడ పత్రరంధ్రాలు. ఇది బాహ్య చర్మం. ఇదేంటమ్మా? బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మానికి అక్కడక్కడ ఏం కనిపిస్తూ ఉంటాయి? స్టొమాటస్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ మనకి సింగిల్ లేయర్ ఫార్మేషన్లో ఉండేది బాహ్య చర్మం ఉంటుంది అనమాట. ఈ బాహ్య చర్మం తర్వాత మనకి బాహ్య చర్మం ఫస్ట్ మనకి కనిపించేది. తర్వాత మనకి మీసోఫిల్ ఉంటుంది అనమాట, పత్రాంతరం ఉంటుంది అనమాట. మీసోఫిల్ దీని తర్వాత మనకి కనిపించేది ఏంటి? పత్రాంతరం. బాహ్య చర్మం తర్వాత దీంట్లో మనకి ఈ కణాలన్నీ కూడా ఏకగణ మంద్రంగా అన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నమాట. చతురస్రాకారంగా ఉంటాయి అన్నమాట. చతురస్రాకారంగా అక్కడక్కడ ఏ కలిగి ఉంటున్నాయి? పత్రరంధ్రాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఏకగణ మందంలో ఉంటుంది. మనకి సింగిల్ లైన్ ఫార్మేషన్లో అక్కడక్కడ స్టొమాటోస్ని కలిగి ఉంటాయి. ప్లస్ ఇవి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. ప్రతి సెల్లో కూడా అలాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి హైపోడెర్మిస్, ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ ఇవి రెండు కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు. హైపోడెర్మిస్, ఎండోడెర్మిస్ అనే డిఫరెన్స్ మనకి ఇక్కడ ఏమి కనిపించదు అనమాట, ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఈ మనకి ఈ సెకండ్ పార్ట్ కంటే ముందు ఈ స్టొమాటాస్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి? మనకి బాహ్య చర్మంలోనే సర్ఫేజ్ మీద మాత్రమే ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ బాహ్య చర్మంలోనే మనకి క్లోరోప్లాస్ట్ సెల్స్ కూడా అక్కడే కనిపిస్తాయి. హరిత రేణువులు కూడా మనకి బాహ్య చర్మ కణాల్లోనే ఉంటాయి అన్నమాట. క్లోరోప్లాస్ట్ కూడా హరిత రేణువుల యొక్క కణాల్లోనే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
దీంట్లో మనకి స్పంజి కణజాలం అదేవిధంగా స్తంభ కణజాలం అనే విభేదనం ఏమీ ఉండదు అనమాట. స్పంజి కణజాలం స్తంభ కణజాలం అనే విభేదనం ఏమి లేకుండా ఈ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి ఉన్నది మీసోఫిల్. ఈ మీసోఫిల్లో కూడా సెకండ్ వన్ మీసోఫిల్ అనమాట. దీంట్లో మనకి బహుభుజి ఆకారంలో టెట్రాహెడ్రల్ షేప్లో మనకి ఈ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది చూద్దాం. నెక్స్ట్ మనకి బహుభుజ ఆకారంలో పత్రాంతరం అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ పత్రాంతరం మీసోఫిల్ ఉంటుంది అన్నమాట. మీసోఫిల్ మనకి టెట్రాహెడ్రల్ షేప్లో బహుభుజి ఆకారంలో ఈ మీసోఫిల్ ఉంటుంది అనమాట. ఈ మీసోఫిల్ లోపల మనకి కనిపించే ఏంటంటే ఫ్లోయం జైలం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్లోయము జైలం ఇవన్నీ అక్కడక్కడ ఈ అరేంజ్ ఉంటాయి ఈ సెల్స్ అని. ఇప్పుడు ఈ లోపల మనకి ఫ్లోయం అండ్ జైలము ఇక్కడ మనకి ప్రజెంట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దారువు అదేవిధంగా పోషక కణజాలం. ఇది జైలం. నెక్స్ట్ కొంచెం పెద్ద పెద్ద కణాలుగా ఉన్నది ఫ్లోయం అన్నమాట. పోషక కణజాలం. పోషక కణజాలం పోషక కణజాలం. ప్రతి దాంట్లో కూడా డాట్స్ పెట్టేసుకోండి మొత్తం అన్ని సెల్స్లో కూడా. అన్ని సెల్స్లో కూడా డాట్స్ థిక్గా డాట్స్ పెట్టేసుకోండి. ఇది పత్రం యొక్క అడ్డుకోత అన్నమాట. పత్రం యొక్క అడ్డుకోతలో మనకి మూడు పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ ఎపిడర్మిస్ ఈ బాహ్య చర్మం. ఎపిడర్మిస్ సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఉంటుంది. దీంట్లో సెల్స్ అన్ని కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయని చెప్పుకున్నాము. ఇవి మనకి ఈ బాహ్య చర్మంలోనే క్లోరోప్లాస్ట్. ఇక్కడ మనకి థిక్ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇది మనకి హెర్తనేడ్ అన్నమాట. క్లోరోప్లాస్ట్ దీంట్లో ఉంటుంది. ఈ ఎపిడర్మిస్లోనే అక్కడక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంటాయంటే స్టొమాటస్ పత్ర రంధ్రాలు అనేవి స్టొమాటస్ కనిపిస్తూ ఉంటాయి. దాని కింద మనకి ఉండేది మీసోఫిల్ పత్రాంతరం ఉంటుంది అనమాట. ఈ పత్రాంతరంలోనే మనకి ఈ పత్రాంతరంలోని కణాలు బహుభుజి ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీంట్లో మనకి స్తంభ కణజాలం కానీ స్పంజి కణజాలం కానీ ఏం కనిపించదు అనమాట. ఈ పత్రాంతరంలోని కణాలు మనకి మృదు కణజాలంతో ఇవి ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి మృదు కణజాలంతో ఇవి ఫామ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పుకుంటున్నాం మనం, మిడిల్ వీన్లో ఉండే వాస్కులర్ బండిల్. మిడిల్ వీన్తో కలిగిన వాస్కులర్ బండిల్ అనమాట. నాళికా పుంజము మధ్యలో ఒక నాళికా పుంజం కూడా ఉంటుంది అనమాట. ఏం కలిగి ఉంటుంది, మధ్యలో ఒక వాస్కులర్ బండిల్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత లోపల ఉండే భాగం జైలం ఉంటుంది. జైలంకి పైన
ఫ్లోయం ఉంటుంది అనమాట. జైలం అండ్ ఫ్లోయం దీంట్లో కనిపిస్తుంటాయి అనమాట. కొంచెం పెద్ద సైజులో ఉన్నది ఫ్లోయం ఉంటుంది, చిన్న సైజులో ఉన్నది జైలం ఉంటుంది అనమాట. ఇది లీఫ్ ఎనాటమీ. నెక్స్ట్ స్టెమ్. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ ఎనాటమీ. కాండం, అడ్డుకోత లేదా అంతర్నిర్మాణం. కాండం యొక్క అంతర్నిర్మాణంగా తీసుకుంటున్నాం. కాండం యొక్క అంతర్నిర్మాణం. కాండం అంతర్నిర్మాణం. ఈ కాండం అంతర్నిర్మాణం తీసుకున్నా ఉంటే స్టెమ్ ఎనాటమీ తీసుకుంటే లైకోపోడియం అడ్డుకోతలో మనకి ఈ సెల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొంచెం మనకి రౌండ్ షేప్లో అంటే గోళాకారంగా అప్ అండ్ డౌన్స్ కలిగి ఉంటాయి అనమాట. ఎత్తు పల్లాలుగా ఉంటూ ఉంటాయి అనమాట. చూడడానికి మనకి అప్ అండ్ డౌన్స్ కలిగి ఉంటాయి అనమాట. దీంట్లో మనకి ఏమేమి భాగాలు ఉంటాయంటే బాహ్య చర్మం, వల్కలం, అదేవిధంగా ప్రసరణ స్తంభం, వాస్కులర్ బండిల్, స్టీల్, ఈ 3 భాగాలు కలిగి ఉంటుంది అనమాట. ఈ అడ్డుకోతలు తీసుకున్నప్పుడు, ఎనాటమీస్ తీసుకున్నప్పుడు ఏమేమి భాగాలు కలిగి ఉంటాయమ్మా? 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బాహ్య చర్మం. ఏంటది? బాహ్య చర్మం, ఎపిడర్మిస్. నెక్స్ట్ కార్టెక్స్, వల్కలం. మూడోది ప్రసరణ స్తంభం. స్టీల్, ప్రసరణ స్తంభాన్ని కలిగి ఉంటుంది అనమాట. స్టీల్, బాహ్య చర్మం, ఎపిడర్మిస్, అదేవిధంగా కార్టెక్స్, వల్కలం, థర్డ్ వన్ ప్రసరణ స్తంభం. ఈ అడ్డుకోతల్లో మనకి మ్యాక్సిమం కనిపించే పార్ట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. ఇవే భాగాలు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్టెమ్ తీసుకుంటే స్టెమ్ ఎనాటమీ తీసుకుంటే అడ్డుకోత తీసుకున్నప్పుడు, దీన్ని టీఎస్ తీసుకున్నప్పుడు మనకి ఏం తెలిసింది? దీంట్లో సెల్స్ అన్నీ కూడా గోళాకారంగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ కలిగి ఉంటాయి. దీంట్లో 3 భాగాలు ఉంటాయి, ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్ అనే భాగాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ భాగాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాము. ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి? ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదమ్మా, అప్ అండ్ డౌన్స్ కలిగి ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. ఇది ఫస్ట్ ఉండేది ఏంటంటే ఎపిడర్మిస్. ఫస్ట్ మనకి కనిపించేది ఎపిడర్మిస్. ఫస్ట్ ఎపిడర్మిస్. ఈ ఎపిడర్మిస్ పైన, బాహ్య చర్మం పైన మనకి థిన్ లేయర్ ఫార్మేషన్లో క్యూటికల్ ఉంటుంది అనమాట. థిన్ లేయర్ ఫార్మేషన్లో ఏముంటుంది? అవపాసనే పొర ఉంటుంది అనమాట. బాహ్య చర్మం పైన ఏముంటుంది? అవపాసనే పొర, క్యూటికల్ లేయర్ ఉంటుంది అనమాట.
ఇదంతా కూడా క్యూటికల్ లేయర్, అవకాశని పొర. క్యూటికల్, ఇది ఎపిడెర్మిస్. బాహ్య చర్మం ఏంటది? ఎపిడెర్మిస్, బాహ్య చర్మం. ఈ ఫస్ట్ ఉండేది ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ని కవర్ చేస్తూ పైన క్యూటికల్ లేయర్ ఉంటుంది అనమాట. ఎపిడెర్మిస్ని కవర్ చేస్తూ పైన ఏముంటుంది? క్యూటికల్ లేయర్ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఏ భాగం ఉంటుందని చెప్పుకున్నాము? దీని తర్వాత ఉండేది దీంట్లో కార్టెక్స్ ఉంటుంది అనమాట. కార్టెక్స్, దీని తర్వాత ఉండేది ఏంటి? కార్టెక్స్ లేయర్. ఇదంతా కూడా కార్టెక్స్ అన్నమాట. వరకలం, ఈ వరకలంలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. వరకలంలో ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? 3 భాగాలు ఉంటాయి. ఇదంతా కూడా వరకలం. ఇదంతా వరకలం అనమాట, వరకల భాగం. ఈ కార్టెక్స్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. కార్టెక్స్ లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 పార్ట్స్ ఏంటో చూద్దాం. ఏమైనా డిఫరెన్స్ మీకు ఏమైనా తెలుస్తుందా? డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? వేసే వాటిలో కార్టెక్స్ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ఇది ఫస్ట్ కార్టెక్స్ 3 పార్ట్స్ కలిగి ఉంటుంది. 3 పార్ట్స్ లో ఫస్ట్ ఔటర్ కార్టెక్స్, బాహ్య వల్కలం. నెక్స్ట్ మిడిల్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్, మధ్య వల్కలం. నెక్స్ట్ థర్డ్ వన్ లోపలి వల్కలం. ఇన్నర్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్. తెలుస్తుంది కదా మీకు? డిఫరెన్స్ తెలుస్తుంది కదా? ఫస్ట్ ఎపిడెర్మిస్, ఎపిడెర్మిస్ పైన ఉన్నది ఏంటి? క్యూటికల్ లేయర్. దాని తర్వాత కార్టెక్స్ ఉంటుంది. కార్టెక్స్ ఎలా ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ కార్టెక్స్: ఔటర్,
మిడిల్, ఇన్నర్ కార్టెక్స్. ఫస్ట్ మనం అవుటర్ కార్టెక్స్ తీసుకున్నాం. అవుటర్ కార్టెక్స్ లో ఉన్న సెల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే థిక్గా ఉంటాయి అన్నమాట. అన్ని కూడా ఎలా ఉంటాయి, తృణ కణజాలంతో నిర్మితమై ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని కూడా బాహ్య వల్కలంలోని కణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి మందంగా థిక్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. థిక్గా కలిగి ఉంటాయి. కొన్ని ఏమో నెక్స్ట్ మధ్యవల్కంలోని కణాలన్నీ కూడా థిన్గా ఉంటాయి అన్నమాట. ఫ్లోరెన్ కైమాతో ఇవి మృదు కణజాలంతో నిర్మితమయ్యి పలుచగా ఉంటాయి అన్నమాట. మృదు కణజాలంతో నిర్మితమయ్యి ఇవన్నీ కూడా పలుచగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్నర్ కార్టెక్స్ లో సెల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, ఇవి కూడా ఎలా ఉంటాయంటే స్క్లీరన్ కైమాతో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా స్క్లీరన్ కైమాతో ఫామ్ అయ్యి ఇవి కూడా థిక్గానే ఉంటాయి. స్క్లీరన్ కైమాతో ఫామ్ అయ్యి ఇవి కూడా థిక్గానే ఉంటాయి అన్నమాట. వీటిలో ఎక్కడ మనకి స్టొమాటస్ ఎక్కడ కనిపించవు. స్టొమాటస్ ఎక్కడ లేకుండా ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. 3 అన్నమాట. మనకి అవుటర్ అండ్ ఇన్నర్ రెండు కార్టెక్స్ లో కూడా ఎలా ఉంటాయంటే థిక్ సెల్స్ తో ఫామ్ అయ్యి స్క్లీరన్ కైమాతో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. మనకి మిడిల్లో ఉంది కదా, మిడిల్లో ఉన్న సెల్స్ మాత్రమే ఇవి ఎలా ఉంటాయంటే థిన్గా ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తున్నాము మనం, మధ్యవల్కలం అంటున్నాం అనమాట. మధ్యవల్కలం ఎలా ఉంటుందంటే పలుచగా ఉంటుంది అనమాట. పలుచని కణాలని కలిగి ఉంటుంది అనమాట. మిడిల్ కార్టెక్స్ మాత్రమే ఎలా ఉంటుంది, థిన్ సెల్స్ ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి కనిపించేది ఏంటంటే ఎండోడర్మిస్ ఉంటుంది అనమాట. మనకి సైకిల్ ఫార్మేషన్ లో ఏమవుతుంది, ఎండోడర్మిస్ ఉంటుంది అనమాట. అంతఃచర్మం ఉంటుంది. సింగిల్ లైన్ ఫార్మేషన్ లో ఎండోడర్మిస్ అన్నమాట, అంతఃచర్మం. దీన్ని ఏమని పిలుస్తాము, ఇన్నర్ కార్టెక్స్ కి లోపల భాగంలో ఏముంటుంది, ఎండోడర్మిస్ ఉంటుంది అనమాట. అంతఃచర్మం ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుంది, సింగిల్ లైన్ ఫార్మేషన్ లో ఉంటుంది అనమాట అంతఃచర్మం. ఎండోడర్మిస్ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఎండోడర్మిస్ కి లోపల భాగంలో ఒక సింగిల్ లైన్ ఫార్మేషన్ లో మనకి పెరిసైకిల్ ఉంటుంది అనమాట. సింగిల్ లైన్ ఫార్మేషన్ లో పెరిసైకిల్ ఉంటుంది. సింగిల్ లైన్ ఫార్మేషన్ లో కనిపించేది ఏంటమ్మా, పెరిసైకిల్. ఇదంతా కూడా పెరిసైకిల్ అన్నమాట, పరిచక్రం. సింగిల్ లైన్ ఫార్మేషన్ లో పరిచక్రం ఉంటుంది అనమాట. ఇంకా దీని తర్వాత మనకి ఇక్కడ కనిపించే ఏంటంటే కాస్పేరియన్ మనకి పీసెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీని లోపల కాస్పేరియన్ పీసెస్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఫ్లోయమ్ అండ్ జైలం కూడా ఉంటుంది అనమాట. ఫ్లోయమ్ అండ్ జైలం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ పార్ట్స్ లో ఫ్లోయమ్ అండ్ జైలం రెండు ఉంటాయి. ఫ్లోయమ్ అండ్ నెక్స్ట్ ఈ మధ్య భాగాలు ఉన్నాయి కదా, దీంట్లో మనకి చిన్న చిన్న డాట్స్ గా కాస్పేరియన్ కీలుకలు కూడా ఉంటాయి అన్నమాట. కాస్పేరియన్ పీసెస్ ఉంటాయి. ఏముంటాయి, కాస్పేరియన్ పీసెస్ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్
దీని లోపల మనకి కనిపించేది దారం కనిపిస్తుంది కదా, దీంట్లో మనకి దారం ఉంటుంది. మధ్యలో మనం చూస్తే కనుక దారం కనిపిస్తూ ఉంటుంది. ఈ దారంలో మనకి రెండు భాగాలు ఉంటాయి. ఇదంతా కూడా మధ్యలో కనిపించేదంతా కూడా ఏంటి, దారం. నెక్స్ట్ ఇక్కడ మనకి అక్కడక్కడ ఏం కనిపిస్తాయి, అక్కడక్కడ కాస్పీరియన్ పీలికలు ఉంటాయి. దాని తర్వాత మనకి మొత్తం థిక్గా ఫామ్ అయ్యేది ఏముంటుందంటే ఫ్లోయిమ్ ఉంటుంది అనమాట, పోషక కణజాలం ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లోయిమ్. పోషక కణజాలం ఏముంటుంది, పోషక కణజాలం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ మిడిల్లో మనకి కనిపించేది ఏంటి, జైలం. ఈ జైలంలో 2 జైలమ్స్ ఉంటాయన్నమాట, మెటాజైలము, ప్రోటోజైలము, అంత్యదారువు, ప్రథమదారువు. ఫస్ట్ మనకి కనిపించేది ప్రథమదారువు కనిపిస్తుంది, దాని తర్వాత అంత్యదారువు కనిపిస్తుంది అనమాట. ప్రథమదారువు అదేవిధంగా అంత్యదారువు. దీనేమో ఫస్ట్ కనిపించేదేమో ప్రోటోజైలంగా తీసుకుంటాం అన్నమాట. ప్రోటోజైలం అండ్ మెటాజైలం. ప్రోటోజైలం అంత్యదారువు, అదేవిధంగా ప్రథమదారువు. అంత్యదారువు, ప్రథమదారువు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూద్దాం. దీంట్లో మనకి ప్రోటోజైలం, ప్రథమదారువు, ఇది అంత్యదారువు, మెటాజైలం. మెటాజైలం అంత్యదారువు. అంత్యదారువు ఈ భాగాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. దీని చుట్టూ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇన్నర్ కాంటాక్ట్స్ ఉందో ఈ ఇన్నర్ కాంటాక్ట్స్ ఇక్కడ కవర్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఇంకా నేను మొత్తం వేయలేదు, ఓన్లీ అవుటర్గా వేసాను అంతే. మీరు వేసుకున్నప్పుడు టోటల్గా ఇదంతా కూడా ఏముంటుంది, ఇన్నర్ కాంటాక్ట్స్ ఉంటుంది అన్నమాట. టోటల్ ఇదంతా ఇన్నర్ కాంటాక్ట్స్ వేసేసుకోండి. ఇదంతా ఇన్నర్ కాంటాక్ట్స్ అన్నమాట. సింపుల్గా డయాగ్రామ్ గుర్తుపెట్టేసుకోవాలి. ఇది ఎస్ఐ క్వశ్చన్కి అడుగుతున్నాడు, అనమాట. అందుకని సింపుల్గా గుర్తుపెట్టేసుకోవాలి. దీంట్లో మనం పార్ట్స్ గుర్తుపెట్టుకున్నామంటే రాసేయడం చాలా ఈజీ అయిపోతుంది. మనం స్టెమ్ అనాటమీ తీసుకుంటే స్టెమ్ అనాటమీలో ఏం చెప్పుకున్నాము ఒకసారి గుర్తు చేసుకున్నామా. స్టెమ్ అనాటమీ తీసుకుంటే దీంట్లో మనకి కాండం యొక్క అడ్డుకోత తీసుకుంటే దీంట్లో కణాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎత్తు పల్లాలుగా ఉంటాయి అన్నమాట. ఎత్తు పల్లాల్ని అప్ అండ్ డౌన్స్గా ఉంటాయని చెప్పుకుంటాం. దీంట్లో ఉన్న భాగాలు ఫస్ట్ సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపిడర్మిస్ని కవర్ చేస్తూ క్యూటికల్ లేయర్ ఉంటుంది. దాని తర్వాత మనకి కార్టెక్స్ ఉంటుంది. కార్టెక్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ కార్టెక్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, అవుటర్ కార్టెక్స్. అవుటర్ కార్టెక్స్ ఎలా ఉంటుంది, ఇది స్క్లీరల్ కైమా సెల్స్తో ఫామ్ అయి ఉంటుంది, దృఢ కణజాలంతో ఫామ్ అయ్యి చాలా మనకి ఇది థిక్ సెల్స్ని కలిగి ఉంటుంది అనమాట. థిక్ సెల్స్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఇది దృఢ కణజాలంతో ఫామ్ అవుతుంది. స్క్లీరల్ కైమా సెల్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది, థిక్గా ఉంటుంది అనమాట. ఇది అవుటర్ కార్టెక్స్. దీని తర్వాత ఉన్నది ఏంటంటే ఇన్నర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్ మధ్య వల్కం అనమాట. ఈ మధ్య వల్కం ఇది మనకి ఫ్లోరిన్ కైమాతో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో కణాలన్నీ కూడా పలుచగా ఉంటాయి అనమాట. ఇవన్నీ మందంగా ఉంటాయి, పలుచని కణాలు ఇది కలిగి ఉంటుంది అనమాట. ఇది మిడిల్ కార్టెక్స్. నెక్స్ట్
ఇన్నర్ కార్టెక్స్ లో సెల్స్ అన్ని కూడా మనకి ఎలా ఉంటాయంటే థిక్ సెల్స్ ఉంటాయి. ఇది కూడా స్క్లీరల్ కైమాతో ఫామ్ అయి ఉంటుంది, దృఢ కణజాలంతో ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి దీంట్లో కణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మందంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దాని లోపల దీనికి లోపల ఉండేది సింగిల్ లైన్ ఫార్మేషన్ లో ఎవరు ఉంటారంటే ఎండోడర్మిస్ ఉంటుంది అనమాట. ఎండోడర్మిస్ లో ఎక్కడ మనకి స్టొమాటోస్ అనేవి ఎక్కడైనా కనిపిస్తున్నాయా అంటే స్టొమాటోస్ ఎక్కడా లేకుండా, పత్ర రంధ్రాలు ఎక్కడా లేకుండా ఇది అంతా కూడా సింగిల్ లైన్ ఫార్మేషన్ లో ఎండోడర్మిస్ ఉంటుంది అనమాట. ఎండోడర్మిస్ లోపల భాగంలో మనకి కనిపించేది పెరిసైకిల్ ఉంటుంది. పెరిసైకిల్ కూడా ఎలా ఉంటుందంటే సింగిల్ లైన్ ఫార్మేషన్ లోనే ఉంటుంది అనమాట. పెరిసైకిల్ కూడా సింగిల్ లైన్ ఫార్మేషన్ లోనే. అక్కడక్కడ మనకి ఇక్కడ ఈ భాగాల్లో కాస్పీరియన్ పీసెస్ కూడా కనిపిస్తాయి, కాస్పీరియన్ పీలికలు ఉంటూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఈ పెరిసైకిల్ లోపలంతా కూడా కవర్ అయి ఉన్నది ఫ్లోయం ఉంటుంది అనమాట. పోషక కణజాలం పెరిసైకిల్ లోపల భాగం, పరిచక్రం లోపల భాగం అంతా కూడా ఫ్లోయం ఉంటుంది. పోషక కణజాలం లోపల భాగాల్లో మనకి కనిపించేది ఏంటంటే జైలం కనిపిస్తుంది అనమాట. ఫ్లోయం తర్వాత ఉండేది జైలం. ఈ జైలం ఎలా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ జైలం ఉంటుంది అనమాట. ప్రోటోజైలం అండ్ మెటాజైలం. 2 రకాల దారు అనేది ఉంటుంది. ఒకటేమో ఏం చెప్తున్నాం ప్రథమ దారువు, రెండోది అంత్యదారువు. ఒకటేమో ప్రథమ దారువు, రెండోది అంత్యదారువు. 2 రకాల జైలమ్స్ ఉంటాయి, ప్రోటోజైలం అండ్ మెటాజైలం, ప్రథమ దారువు అండ్ అంత్యదారువు. ఇలాగ మనం డయాగ్రామ్ కూడా మీరు ఈజీగా వేసేసుకోవచ్చు, బై హార్ట్ ఏం చేయకుండా ఈజీగా సెల్స్ని గుర్తుపెట్టుకొని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మధ్యలో మనం ప్రసరణ స్తంభంలోనే మనకి 3వ భాగం కదా ప్రసరణ స్తంభం. ఈ ప్రసరణ స్తంభంలోనే ఈ భాగాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతఃచర్మానికి దిగువగా కనిపించేది అంతఃచర్మానికి దిగువగా 1-2 సెల్స్ కి కింద ఉన్నదంతా కూడా స్టీల్ అనమాట. ఈ స్టీల్లోనే మనకి కనిపించే భాగాలు ఈ అంటే ఇప్పుడు థర్డ్ పార్ట్ అనమాట. ఇది థర్డ్ పార్ట్ లో మనకి కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ కి డౌన్ లో మనకి 2-3 సెల్స్ తర్వాత కనిపించేది ఎవరంటే స్టీల్. ఈ స్టీల్లోనే మనకి ఎండోడర్మిస్, పెరిసైకిల్, ఫ్లోయం అండ్ జైలము ప్రసరణ స్తంభంలోనే ఉంటాయన్నమాట. ఈ భాగాలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే ప్రసరణ స్తంభంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రసరణ స్తంభం మనకి లైకోపోడియంలో ఈ స్టీల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. స్టీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ స్టీల్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. 4 టైప్స్ ఆఫ్ స్టీల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రసరణ స్తంభం లైకోపోడియంలో 4 రకాలుగా ఉంటుంది అనమాట. అదేంటో చూద్దాం. స్టీలు 4 టైప్స్ ఆఫ్ స్టీల్ ఉంటుందన్నమాట. 4 టైప్స్ ఆఫ్ స్టీల్లో హ్యాప్లో స్టీలు, యాక్టినో స్టీలు, ఫస్ట్ది ప్రసరణ స్తంభం 4 రకాలుగా ఉంటుంది. ప్రసరణ స్తంభం లైకోపోడియంలో ప్రసరణ స్తంభం ఏ విధంగా ఉంటుందమ్మా 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది సరళ ప్రసరణ స్తంభంగా తీసుకుంటాం అనమాట. ఫస్ట్ది ఏంటి సరళ ప్రసరణ స్తంభం హ్యాప్లో స్టీల్. హ్యాప్లో స్టీల్. హ్యాప్లో స్టీల్. రెండోది యాక్టినో స్టీల్. నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం. నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం.
ప్రసరణ స్తంభం యాక్టినో స్టీల్. రెండోది నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం యాక్టినో స్టీల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్లెక్టో స్టీల్. థర్డ్ వన్ ఏంటి ఫ్లెక్టో స్టీల్ పట్టీల ప్రథమ ప్రసరణ స్తంభం. ఫ్లెక్టో స్టీల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మిక్స్డ్ స్టీల్ మిశ్రమ ప్రథమ ప్రసరణ స్తంభం. మిశ్రమ ప్రథమ ప్రసరణ స్తంభం. మిక్స్డ్ స్టీల్ లైకోపోడియంలో మనకి స్టీల్లో 4 టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సరళ ప్రసరణ స్తంభం హ్యాప్లో స్టీల్ అంటాం. రెండోది నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం యాక్టినో స్టీల్. నెక్స్ట్ థర్డ్ వన్ పట్టీల ప్రథమ ప్రసరణ స్తంభం ఫ్లెక్టో స్టీల్. నెక్స్ట్ మిశ్రమ ప్రథమ ప్రసరణ స్తంభం మిక్స్డ్ స్టీల్గా పిలుస్తాం అనమాట. మిక్స్డ్ స్టీల్. దీంట్లో మనం ఈ 4 రకాల కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. 4 టైప్స్ ఆఫ్ స్టీల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ సరళ ప్రసరణ స్తంభం లేదా హ్యాప్లో స్టీల్. సరళ ప్రసరణ స్తంభం లేదా హ్యాప్లో స్టీల్. మనకి ఈ ప్రసరణ స్తంభంలో ఏం కనిపిస్తుందంటే జైలం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా దీన్ని స్టీల్గా తీసుకున్నాం అనుకోండి. దీంట్లో మనకి 2 పార్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి ఫ్లోయం, రెండోది జైలం అన్నమాట. ఫ్లోయం అండ్ జైలం 2 భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ కనిపించేది ప్రసరణ స్తంభంలో దారు కనిపిస్తుంది అనమాట. దారు కణజాలం కేంద్రీయంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇలా తీసుకున్నాం అనుకోండి. దీంట్లో మనకి కనిపించేదంతా ఏముంటుంది జైలం ఉంటుంది అన్నమాట. జైలం ఉంటుంది. దీని చుట్టూ దీన్ని కవర్ చేస్తూ సెంటర్లో జైలం ఉంటుంది. దారు ఉంటుంది. దీన్ని కవర్ చేస్తూ ఉన్నదంతా కూడా ఫ్లోయం అన్నమాట. దీని చుట్టూ ఉంటుంది కదా, ఈ చుట్టూ ఉన్నదంతా కూడా ఫ్లోయం ఉంటుంది అన్నమాట. పోషక కణజాలం ఉంటుంది. దీన్ని కవర్ చేస్తున్నది దాన్ని ఏమో పిలుస్తాము పోషక కణజాలం ఫ్లోయంగా పిలుస్తాం అన్నమాట. ఇది హ్యాప్లో స్టీల్గా తీసుకుంటాం అనమాట. హ్యాప్లో స్టీల్ చాలా సింపుల్. హ్యాప్లో స్టీల్లో మనకి 2 భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి సెంట్రల్లో ఎవరు కనిపిస్తున్నారు దారు ఉంటుంది అనమాట. జైలం ఉంటుంది అనమాట. ఈ జైలంని కవర్ చేస్తూ ఫ్లోయం ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లోయం అన్నమాట. పోషక కణజాలం ఉంటుంది. ఇది హ్యాప్లో స్టీల్. ఫస్ట్ వన్ ఏంటి హ్యాప్లో స్టీల్ అన్నమాట. దీని తర్వాత ఉండేది హ్యాప్లో స్టీల్ తర్వాత ఉండేది ఏంటి నెక్స్ట్ సెకండ్ వన్ నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం. రెండోది ఏంటి నక్షత్రాకార ప్రథమ ప్రసరణ స్తంభం. హ్యాప్లో స్టీల్ తర్వాత యాక్టినో స్టీల్. దీన్ని ఏమని పిలుస్తామంటే రూపాంతరం చెందిన ప్రథమ ప్రసరణ స్తంభంగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని కూడా మనం హ్యాప్లో స్టీల్గా పిలవచ్చు. దీన్ని కూడా ఎలా పిలవచ్చు హ్యాప్లో స్టీల్గా పిలవచ్చు అనమాట. దీంట్లో మనకి దారు కనుక సెక్షన్ తీస్తే
ఎలా ఉంటుందంటే లోబ్స్ లా ఉంటుంది అనమాట. జైలం అంతా కూడా ఎలా ఉంటుంది, లోబ్స్ లాగా, తమ్మెల్లాగా చూడడానికి ఒక నక్షత్రం ఎలా అయితే మనకి లోబ్స్ కలిగి ఉంటుందో అలాగా లోబ్స్ లాగా ఉంటుంది అనమాట. తమ్మెల్ లేదా ఆర్మ్స్ కలిగి ఉంటుంది అనమాట. ఆర్మ్స్ కలిగి డయార్క్గా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. ప్రథమ దారకంగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది, ప్రథమ దారకంగా ఉంటుంది. దీన్ని నెక్స్ట్ క్లాస్లో డయాగ్రామ్ వేసి డిస్కస్ చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.